హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఇప్పటి వరకు మనము 8th క్లాస్ జాగ్రఫీలోని 2 లెసన్స్ ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఈ వీడియోలో మనము 3rd లెసన్ ఖనిజాలు శక్తి వనరులు లెసన్ కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయగలరు. 8th క్లాస్ జాగ్రఫీలోని ఖనిజాలు మరియు శక్తి వనరులు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఖనిజాలను గుర్తించడానికి ప్రాతిపదిక కాని అంశం ఏది? ఆప్షన్ ఏ ద్రావణీయత, ఆప్షన్ బి రసాయనిక నిర్మాణం, ఆప్షన్ సి మానవ ప్రమేయం, ఆప్షన్ డి కాఠిన్యత. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మానవ ప్రమేయం అనేది ఖనిజాలను గుర్తించడానికి ప్రాతిపదిక కాని అంశం అవుతుంది. నెక్స్ట్ ప్రకటన ఏ, శిలల నుండి ఖనిజాన్ని వేరు చేసే ముడి పదార్థాన్ని ధాతువు అంటారు. కారణం ఆర్, భూమిపై లభించే అన్ని శిలలు ధాతువులే. ఆప్షన్స్గా చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. భూమిపై లభించే అన్ని శిలలు ధాతువులే అనేది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సముద్ర గర్భంలో చాలా లోతులో ఉన్న చమురు నిల్వలను వెలికి తీయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ బహిరంగ మైనింగ్, ఆప్షన్ బి క్వారీయింగ్, ఆప్షన్ సి డ్రిల్లింగ్, ఆప్షన్ డి షాఫ్ట్ మైనింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డ్రిల్లింగ్. నెక్స్ట్ లోహ ఖనిజాలు సాధారణంగా ఏ శిలలో లభిస్తాయి? ఏ శిలలలో లభిస్తాయి? ఆప్షన్ ఏ అవక్షేప శిలలు, ఆప్షన్ బి అగ్ని మరియు రూపాంతర శిలలు, ఆప్షన్ సి కేవలం అగ్ని శిలలు మాత్రమే, ఆప్షన్ డి కేవలం రూపాంతర శిలలు మాత్రమే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అగ్ని మరియు రూపాంతర శిలలు. నెక్స్ట్ ప్రపంచంలోనే ఇనుప ధాతువు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం ఏది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా, ఆప్షన్ సి ఐరోపా, ఆప్షన్ డి ఆఫ్రికా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐరోపా. నెక్స్ట్ ప్రపంచం మొత్తం తగరం ఉత్పత్తిలో సగానికి పైగా ఏ ఖండంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కాలం 1 కల్లూర్లి, రాణిగంజ్, వెనిజులా, ఉత్తర స్వీడన్. కాలం 2 పెట్రోలియం, ఇనుము, బంగారం, బొగ్గు. కల్గూర్లి అనేది బంగారం అవుతుంది. రాణిగంజ్ అనేది బొగ్గు. వెనుజులాలో పెట్రోలియం లభిస్తుంది అన్నమాట. ఉత్తర స్వీడన్లో ఇనుము. దీనికి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలోని నాణ్యమైన ఇనుప ధాతువును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి చిలీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్. నెక్స్ట్ ప్రపంచంలోని అతి పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ తూర్పు
అంటార్కిటికా, ఆప్షన్ బి ఉత్తర అమెరికా అపలేచియన్లు, ఆప్షన్ సి పశ్చిమ ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఉత్తర స్వీడన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ ఆస్ట్రేలియా. నెక్స్ట్, అల్యూమినియంను ఏ ఖనిజ ధాతువు నుండి స్వీకరిస్తారు? ఆప్షన్ ఏ క్రోమైట్, ఆప్షన్ బి క్వార్జ్, ఆప్షన్ సి బాక్సైట్, ఆప్షన్ డి మాంగనీస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాక్సైట్. బాక్సైట్ అల్యూమినియం యొక్క ముడి ధాతువు అవుతుంది. నెక్స్ట్, బొగ్గును పాతిపెట్టబడిన సూర్యరశ్మి అని ఎందుకు అంటారు? ఆప్షన్ ఏ ఇది సూర్యకాంతిలో మెరుస్తుంది కాబట్టి, ఆప్షన్ బి మిలియన్ల ఏళ్ల కిందటి వృక్షాల నుండి ఏర్పడింది కాబట్టి, ఆప్షన్ సి ఇది సూర్యుని నుండి నేరుగా లభిస్తుంది కాబట్టి, ఆప్షన్ డి దీనిని కేవలం పూట మాత్రమే తవ్వుతారు కాబట్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిలియన్ల ఏళ్ల కిందటి వృక్షాల నుండి ఏర్పడింది కాబట్టి. నెక్స్ట్, ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి పరాగ్వే, ఆప్షన్ డి చైనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నార్వే. నెక్స్ట్, పెట్రోలియంను నల్ల బంగారం అని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ ఏ అది బంగారంతో కలిసి లభిస్తుంది కాబట్టి, ఆప్షన్ బి అది చాలా విలువైనది కాబట్టి, ఆప్షన్ సి అది కేవలం నలుపు రంగులో ఉంటుంది కాబట్టి, ఆప్షన్ డి అది ఒక రకమైన ఖనిజ బంగారం కాబట్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అది చాలా విలువైంది కాబట్టి. నెక్స్ట్, కింది వాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు ఏది? ఆప్షన్ ఏ వంట చెరుకు, ఆప్షన్ బి బొగ్గు, ఆప్షన్ సి సౌరశక్తి, ఆప్షన్ డి సహజ వాయువు. ఇంక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సౌరశక్తి. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలు, బంగారం మరియు ప్లాటినం ఉత్పత్తిదారు ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి ఆసియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆఫ్రికా. నెక్స్ట్, కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ ఏ ఖనిజం నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ అబ్రకం, ఆప్షన్ బి జిప్సమ్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి క్వార్జ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ క్వార్జ్. నెక్స్ట్, ప్రకటన ఏ ఖనిజాలు పునరుత్పాదక వనరులు కావు. కారణం ఆర్ ఖనిజాలు ఏర్పడటానికి వేల సంవత్సరాలు పడుతుంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి సౌర మరియు పవన శక్తితో నడిచే బస్సు షెల్టర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి స్కాట్లాండ్, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కాట్లాండ్. నెక్స్ట్, కింది వాటిలో ఏది సాంప్రదాయ శక్తి వనరుల లోపం? ఆప్షన్ ఏ నిరంతర అందుబాటు, ఆప్షన్ బి పర్యావరణ కాలుష్యం, ఆప్షన్ సి తక్కువ ఖర్చు, ఆప్షన్ డి సులభమైన రవాణా. కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ కాలుష్యం. నెక్స్ట్,
ఖనిజాలను వెలికితీసే ఏ ప్రక్రియలో భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగిస్తారు? ఆప్షన్ ఏ షాఫ్ట్ మైనింగ్, ఆప్షన్ బి ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఆప్షన్ సి డ్రిల్లింగ్, ఆప్షన్ డి క్వారీయింగ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్, కింది వాటిలో పెట్రోలియం నుండి తయారు కాని ఉత్పత్తి ఏది? ఆప్షన్ ఏ డీజిల్, ఆప్షన్ బి ప్లాస్టిక్, ఆప్షన్ సి సిలికాన్, ఆప్షన్ డి మైనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిలికాన్. సిలికాన్ అనేది దేని నుండి వస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, శిలాజ ఇంధనాలను మండించినప్పుడు విడుదలయ్యే ఏ వాయువు వల్ల ఆమ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ నత్రజని మరియు సల్ఫర్ ఆక్సైడ్లు, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి మీథేన్. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నత్రజని మరియు సల్ఫర్ ఆక్సైడ్లు. నెక్స్ట్, జల విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశంలోని ఏ ప్రాజెక్ట్ ముఖ్యమైనది? ఆప్షన్ ఏ రాణిగంజ్, ఆప్షన్ బి దిగ్బాయ్, ఆప్షన్ సి బాక్రానంగల్, ఆప్షన్ డి బొంబై హై. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాక్రానంగల్. నెక్స్ట్, సిఎన్జి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ క్లీన్ నేచురల్ గ్యాస్, ఆప్షన్ బి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఆప్షన్ సి కామన్ నేచురల్ గ్యాస్, ఆప్షన్ డి కంబైన్డ్ నైట్రోజన్ గ్యాస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఆప్షన్ బి. నెక్స్ట్, పరిశ్రమల్లో అత్యధికంగా వాడబడే ఫెర్రస్ ఖనిజం ఏది? ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి అల్యూమినియం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము. నెక్స్ట్, ఆస్ట్రేలియా ఏ ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి బాక్సైట్, ఆప్షన్ సి వజ్రాలు, ఆప్షన్ డి బొగ్గు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాక్సైట్. ఆస్ట్రేలియా బాక్సైట్లో అగ్రగామి. నెక్స్ట్, పెట్రోలియం అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి ఇంగ్లీష్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. నెక్స్ట్, ప్రకటన ఏ తక్కువ లోతులో ఉన్న ఖనిజాలను క్వారీయింగ్ ద్వారా తీస్తారు? కారణం ఆర్ క్వారీయింగ్ అనేది కేవలం భూమి ఉపరితలంపై మాత్రమే జరుగుతుంది. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ సరైనది కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, అంటార్కిటికాలో ఏ పర్వతాల సమీపంలో ఇనుప నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు, ఆప్షన్ సి అప్లేచియన్లు, ఆప్షన్ డి ఆల్ప్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు. నెక్స్ట్, ఖనిజాల సంరక్షణలో 3R సూత్రం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తగ్గించడం, తిరిగి వాడడం, రీసైక్లింగ్, ఆప్షన్ బి శుద్ధి చేయడం, తొలగించడం, మార్చడం, ఆప్షన్ సి చదవడం, పరిగెత్తడం, చేరడం, ఆప్షన్ డి వేగవంతమైన, అరుదైన, వాస్తవమైన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తగ్గించడం, తిరిగి వాడడం, రీసైక్లింగ్. నెక్స్ట్,
భారతదేశంలో చమురు లభించే బొంబాయి హై ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్ ఏ బంగాళాఖాతం, ఆప్షన్ బి అరేబియా సముద్రం, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరేబియా సముద్రం. నెక్స్ట్, సాధారణంగా శిల రంగు నీలిరంగులో ఉంటే అందులో ఏ ఖనిజం ఉందని చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి బంగారం, ఆప్షన్ డి వెండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాగి. రాగి ఉన్న శిలలు నీలిరంగులో మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్, ప్రపంచంలోని పెట్రోలియం అధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రాచ్యం, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి పశ్చిమ ఆస్ట్రేలియా, ఆప్షన్ డి జర్మనీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రాచ్యం. మధ్యప్రాచ్యంలో ఉండేటి ఏంటి అంటే సౌదీ అరేబియా వంటి దేశాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 సౌరశక్తి, పౌరశక్తి, మణికరణ్, గల్ఫ్ ఆఫ్ కచ్. కాలం 2 భూతాప శక్తి, అలల శక్తి, పునరుత్పాదక శక్తి, తీర ప్రాంతాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సౌరశక్తి. సౌరశక్తి అనేది పునరుత్పాదక శక్తి అవుతుంది. పవన శక్తి తీర ప్రాంతాలు. మణికరణ్ భూతాప శక్తి. గల్ఫ్ ఆఫ్ కచ్ అలల శక్తి. దీన్ని బట్టి కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నార్త్ అమెరికాలోని ఏ ప్రాంతం బొగ్గు నిక్షేపాలకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ కెనడా షీల్డ్, ఆప్షన్ బి పశ్చిమ కార్డిల్లరాస్, ఆప్షన్ సి అపలేచియన్ ప్రాంతం, ఆప్షన్ డి గ్రేట్ లేక్స్ ప్రాంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అపలేచియన్ ప్రాంతం. నెక్స్ట్, జార్ఖండ్లోని ఏ ప్రాంతం బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ జూరియా, ఆప్షన్ బి దిగ్బాయ్, ఆప్షన్ సి కోలార్, ఆప్షన్ డి అంకలేశ్వర్. దీని కరెక్ట్ ఆన్సర్ జూరియా. నెక్స్ట్, లోహ ఖనిజాలలోని ఏ లక్షణం వల్ల వాటిని విద్యుత్ తీగలుగా తయారు చేయవచ్చు? ఆప్షన్ ఏ కాంతిని పరావర్తనం చేయడం, ఆప్షన్ బి విద్యుత్ వాహకత, ఆప్షన్ సి ద్రావణీయత, ఆప్షన్ డి సాంద్రత. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యుత్ వాహకత. లోహాలు విద్యుత్తును తమ గుండా ప్రసరింపజేస్తాయి. నెక్స్ట్, ప్రపంచ విద్యుత్తులో ఎంత భాగం జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ సగం, ఆప్షన్ బి 3/3, ఆప్షన్ సి 4/4, ఆప్షన్ డి 10/1. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4/4. నెక్స్ట్, రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2. లోహ మరియు అలోహ ఖనిజాలు రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను రెండు రకాలుగా వర్గీకరించారనమాట. నెక్స్ట్, ఫ్రాన్స్లోని ఏ ప్రాంతం సున్నప్రాయ నిక్షేపాలకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ కాకసస్, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి లియోన్, ఆప్షన్ డి మార్సెయిల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాకసస్. ఈ ప్రాంతం సున్నప్రాయ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిందనమాట. నెక్స్ట్,
గ్రామీణ భారతదేశంలో 50% పైగా శక్తి అవసరాలు దేని ద్వారా తీరుతున్నాయి? ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి వంట చెరుకు, ఆప్షన్ సి విద్యుత్, ఆప్షన్ డి బయోగ్యాస్. దీని కరెక్ట్ ఆన్సర్ వంట చెరుకు. నెక్స్ట్, బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జల విద్యుత్, ఆప్షన్ బి తాప విద్యుత్, ఆప్షన్ సి అణు విద్యుత్, ఆప్షన్ డి సౌర విద్యుత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాప విద్యుత్. బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్తును తాప విద్యుత్ అంటారు. నెక్స్ట్, ఖనిజాలను వెలికి తీయడంలో షాఫ్ట్లు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ చిన్న రంధ్రాలు, ఆప్షన్ బి లోతైన బోర్లు, ఆప్షన్ సి ఉపరితల గనులు, ఆప్షన్ డి పైపుల అమరిక. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లోతైన బోర్లు. భూమి లోపలికి వేసే లోతైన రంధ్రాలను షాఫ్ట్లు అంటారు. నెక్స్ట్, ప్రకటన ఏ సహజ వాయువు బొగ్గు కంటే స్వచ్ఛమైన ఇంధనం. కారణం ఆర్ ఇది బొగ్గుతో పోలిస్తే సగం మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో బంగారం కాకుండా ఏ ఇతర లోహ ఖనిజం అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ నికెల్, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి క్రోమైట్, ఆప్షన్ డి తగరం. దీని కరెక్ట్ ఆన్సర్ క్రోమైట్. నెక్స్ట్, ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలో ఏవి ఉన్నాయని భావిస్తున్నారు? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి వజ్రాలు, ఆప్షన్ సి ఖనిజ నిక్షేపాలు, ఆప్షన్ డి సున్నప్రాయి. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఖనిజ నిక్షేపాలు. నెక్స్ట్, లోహాలను రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రధాన లాభం ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త లోహాలు తయారవుతాయి, ఆప్షన్ బి ఖనిజ వనరుల సంరక్షణ, ఆప్షన్ సి లోహాల బరువు పెరుగుతుంది, ఆప్షన్ డి కాలుష్యం పెరుగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖనిజ వనరుల సంరక్షణ. నెక్స్ట్, నైజీరియా ఏ శక్తి వనరుకు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి జల విద్యుత్, ఆప్షన్ డి యురేనియం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పెట్రోలియం. నెక్స్ట్, ముడత పర్వతాలలోని అవక్షేప శిలల్లో ఏ అలోహ ఖనిజం లభిస్తుంది? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి మాంగనీస్, ఆప్షన్ సి సున్నప్రాయి, ఆప్షన్ డి బంగారం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సున్నప్రాయి. నెక్స్ట్, ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగించే భౌతిక ధర్మం ఏది? ఆప్షన్ ఏ రంగు, ఆప్షన్ బి సాంద్రత, ఆప్షన్ సి కాఠిన్యత, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.